Good evening. Welcome to Foresights TV. You're watching Prime News with me, Avinash Janagama. Bulletin lo munduga headlines. తెలంగాణలో మళ్లీ పడిపోయిన ఉష్ణోగ్రతలు, వణికిస్తున్న పొగమంచు. సహజ యోగాతో ఆరోగ్యం, ఆచరిస్తే సౌభాగ్యం. గవాస్కర్ని కలిసిన నితీష్ కుమార్ తండ్రి ఆశీస్సుల కోసం కలిశారు. గేమ్ చేంజర్ అభిమానం విజయవాడలో రికార్డ్. తెలంగాణలో మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి వాతావరణం రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు, రాష్ట్ర ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతూ ఉన్నాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల పొగమంచు కమ్ముకుంది. సంగారెడ్డి జిల్లా కోహూర్ 13.1, నల్లవల్లి 14.2, అల్గోర్ 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, మెదక్ జిల్లా శివంపేట 13.9, కాగజ్ ముద్దూర్ 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ 14.9, కొండపాక 15.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. అల్పపీడన ప్రభావంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ అల్పపీడన ప్రభావం ముగిసిన తర్వాత కూడా తెలంగాణలో చలిగాలులు కొనసాగుతాయి. ఎందుకంటే సాధారణంగా చలికాలం జనవరిలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల మధ్యలో వచ్చే సంక్రాంతి పండుగ సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరిలో ఈ చలి తీవ్రత తగ్గుతుంది. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చే వరకు ఎక్కడికక్కడ నిలదీయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఇందల్వాయి టోల్ గేట్ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు సబ్బండ వర్గాలను మోసం చేశాయని ఆమె ఆరోపించారు. ఎందుకంటే బరువు ఎత్తుకున్నాడు, బాధ్యత ఉన్నాడు, 10 మందికి పని చేయాల్సినోడు ఓపికతో ఉండాలి. ప్రజలకు కష్టాలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బంది అయితే నువ్వు పరిష్కారం చేస్తావని నీకు నాయకత్వం ఇస్తారు. ఉట్టిగానే ఇయ్యరు, టైంపాస్కి ఇయ్యరు. మరి ఆ విషయం మర్చిపోయి ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎదురు మాట్లాడితే కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే చెప్తా ఉన్నా, ఈ కేసులు మమ్మల్ని భయపెట్టలేవు. ప్రజల నుండి వచ్చిన వాళ్ళం, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తీసుకొచ్చినటువంటి గులాబీ పార్టీ వాళ్ళం ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం, ప్రజల పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. కాబట్టి ఇవాళ మహిళలందరికీ నేను కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం ఊరుకుంటే వీళ్ళు కదలరు. మనం అడగాలి, ఎక్కడికక్కడ అడగాలి. ఏమైనాయి మా మహాలక్ష్మి పైసలు, ఏమైంది మా తులం బంగారం, ఎక్కడున్నారని అడగాలి. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా గల్లీలకు మాట్లాడడానికి, నిలదీయండి వాళ్ళని, ఖచ్చితంగా అడగండి. ఒకసారి అడగకుంటే ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది కాదు, కాబట్టి ఎక్కడికక్కడ నిలదీద్దాం. మీ వెంట నేనుంటా, ప్రతి చోట నిలదీద్దాం. దయచేసి ఇవాళ ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు గుర్తుపెట్టుకోవాలి, ఇటు ఉన్న సూర్యుడు అటు ఉదయించినా రాబోయేదంతా కూడా నిజామాబాద్ లో గులాబీ జెండా శకమే, గులాబీ జెండానే ఎగురుతుంది. ఎక్కడ తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జాబ్ మేళా నిర్వహించారు. ఎన్నికలకు ముందు చంద్రగిరిలో నిరుద్యోగుల సమస్య తీరుస్తామని మాట ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నట్లుగా చెప్పారు. యువతకు ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వివిధ కంపెనీలలో ఉన్న 1200 ఖాళీ పోస్టుల భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జనవరి 3వ తేదీ నారావారిపల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మంత్రి అయిన తర్వాత ఎక్కువగా యువతకు ఉద్యోగాలు ఏమైనా దృష్టి సారిస్తూ నారా లోకేష్ బాబు గారు కూడా ఈ 6 నెలల్లో చాలా బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో ఒక భాగం చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు 1200 ఉద్యోగాలు అన్ని రకాలకు సంబంధించింది
ఉద్యోగాలు చంద్ర నియోజకవర్గం కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా జనవరి 3వ తారీఖు నారావారిపల్లిలో ఉన్నటువంటి టీడీడీ కళ్యాణ మండపంలో జాబ్ మేళా నిర్వహిస్తారు. దానికి సుమారు 20 కంపెనీలు వస్తాయి. దీంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక 2, జెన్పాక్ట్, టెక్వర్క్స్ అని, అదేవిధంగా బీపీఓస్ 3, దానికి ఆస్టివా సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, జస్ట్ డైల్, కూల్ మ్యాన్ సర్వీస్ అని, అదేవిధంగా సిసిటీకి సంబంధించినటువంటి ఇసూజీ మోటార్స్ ఇండియా లిమిటెడ్, వీల్స్ ఇండియా లిమిటెడ్, డిక్సన్ టెక్నాలజీస్, అపాచీ ఫుట్వేర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, అమరాజా గ్రూప్, అమరాజా ఇంజనీరింగ్ అండ్ మొబైలిటీ లిమిటెడ్, మల్లాడి డర్క్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్ ఇండియా లిమిటెడ్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండో ఎంఐఎం, చతుర్య స్కిల్స్, భార్గవి ఆటోమొబైల్స్, మారుతి సుజుకి, మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఎరైస్ అగ్రో లిమిటెడ్, డైకిన్ ఎయిర్ కండిషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ. ఇవన్నీ కూడా ఈఎంసీ డిక్సన్ 3లో నుంచి కానీ, సిసిటీలో 7 కానీ, సెజ్ గాజుల మండలంలో నుంచి ఒక 2 కానీ, అదేవిధంగా మణిపూర్ సెజ్ అంటే నాయుడుపేట దగ్గర ఉండే సెజ్ నుంచి కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వీటి ద్వారా 5వ తరగతి నుంచి బీటెక్ వరకు ఎంబీఏలు చేసిన వాళ్ళకందరికీ కూడా రేపు జాబ్ మేళా 3వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి అందరూ యువత పాల్గొని ఎవరైతే నిరుద్యోగులకు ఉన్నారో వాళ్ళందరూ మార్కొని, ఇప్పుడే సార్ చెప్పారు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చెప్పారు, డిఆర్డీఏకి సంబంధించి పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి వాళ్ళ అర్హత బట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, మంచి శాలరీస్ కూడా ఉంటాయి. వీటినన్నిటినీ వినియోగించాలని కూడా మీ ద్వారా చంద్ర నియోజకవర్గం సంబంధించిన యువతకు అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నా. యువతకి బాగా ఎప్పుడు భయపడ్డా, నాకు ఎప్పుడు బాగా ఆనందం ఉంటా అన్ని మాట్లాడుతున్నాను. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో టీఎన్జీఓ కార్యాలయంలో మాలల చైతన్య సమితి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ దళితులను దళిత బంధు పేరుతో మోసం చేశారని అన్నారు. చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూల కేశవులు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా తమ సంఘం తరపున దళితులపై జరిగిన దాడులను ఖండిస్తూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడిందని తెలిపారు. ఈరోజు మాలల చైతన్య సమితి 9వ వార్షికోత్సవం 2018లో సంవత్సరంలో ఆవిర్భవించి సమాజంలో ఉన్నటువంటి దళితులపైన దాడులకు వ్యతిరేకంగా, మహిళలపైన దాడులకు వ్యతిరేకంగా, అదేవిధంగా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఈ రోజుతో 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని మాలల చైతన్య సమితి 10వ సంవత్సరంలోనికి అభివృద్ధి సందర్భంగా ఈరోజు మేము వార్షికోత్సవం జరగడం జరిగింది. భవిష్యత్తులో కూడా మాలల చైతన్య సమితి టీమ్ బ్రాంచీలు ఎక్కడ ఉన్నా కూడా సమాజంలో జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా, దళితులకు జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఆ యొక్క సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే కోరిక నెరవేరాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ముత్యాలమ్మ దేవాలయంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజులు, శివసత్తుల వేషధారణలతో ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేసిన విన్యాసాలు చూపలను విశేషంగా అలరించాయి. బోనాలు, మేకపోతులు, డప్పు చప్పులతో లయబద్ధంగా చేసిన నృత్యాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహంకాళి వీరన్న మాట్లాడారు. 20 ఏళ్లుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని, గతంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఎస్ఎస్ఏ ఉద్యోగులను అధికారంలోకి వచ్చిన వెంటనే క్రమబద్ధీకరణ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు వారం రోజుల్లో నెరవేర్చాలని, లేని పక్షంలో అమర నిరాహార దీక్షలకు పూనుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నల్గొండ జిల్లాలో సమ్మెను ఉధృతం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సీఎం గారు మా మీద దయ చూపి రెగ్యులేషన్ చేయండి. ఏమైనా చట్టపరమైనటువంటి సమస్యలు ఏమైనా వచ్చినట్లయితే మాకు తక్షణమే బేసిక్ పే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మేమందరం కూడా ముక్త కంఠంతో 33 జిల్లాలలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అన్న మాటనే అన్న రేవంత్ అన్న గారు, మీరు ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు. మరి ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఈ క్రమంలో మా మీద ఎందుకు సీతకన్నే చూస్తూ ఉన్నారు, మా మీద ఎందుకు కూడా సవతితల ప్రేమి చూపిస్తూ ఉన్నారు అన్న దండం పెట్టి చెప్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని అన్నగా భావిస్తూ ఉన్నాం. మా ఇంటిలో ఉన్నటువంటి ఒక పెద్దన్నగా కూడా భావిస్తూ ఉన్నాం. దయచేసి మా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క సమస్యను పరిష్కరించండి. ఆడబిడ్డలంతా కూడా 12-13 వేల మంది ఆడబిడ్డలం గత 20 రోజులుగా సమ్మె చేస్తూ రోడ్ల మీద పడి ఉంటా ఉన్నాం. ఆకలితోటి అలమటిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మా వెనక ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు, మా వెనక ఎలాంటి ఒక ఉపాధ్యాయ సంఘాలు లేవు. మేమే ఒక సంఘంగా ఏర్పడ్డాం. మా 19,000 మందిని ఒక సంఘం ఏర్పాటు చేసుకొని మేము ఫైట్ చేస్తూ ఉన్నాం, అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. సంవత్సర కాలం పూర్తయిపోయింది. దయచేసి మమ్మల్ని వేరేలాగా ఆలోచించకండి. మా వెనకాల ఏ ఒక్క రాజకీయ పార్టీ లేదు. వాళ్ళు మాకు సంఘీభావం తెలపడానికే వస్తున్నారు తప్ప మేము ఎవరి అండదండలతో చేయట్లేము. మా కడుపు గాలి, మా ఆవేదనతోటి గత 18 ఏళ్ళుగా మేము నష్టపోయాం. మేము మా కుటుంబాన్ని సర్వనాశనం చేసుకునే పరిస్థితి ఉంది. మాకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా, మా యుక్త వయసును కూడా కంప్లీట్గా మేము సమగ్ర శిక్షలో వదిలేసాం. మేము ఒక్కటే విన్నవిస్తా ఉన్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సర్వే నెంబర్ 50లో గిరిజనులకు కేటాయించిన అసైన్డ్ భూమిలో గిరిజనులు ఆందోళన చేశారు. ప్రభుత్వ భూమి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే భవనం కోసం కేటాయించడంతో పాటు జేసీబీతో పనులు చేపట్టడంతో గిరిజనులు ఆందోళనకు దిగారు. పనులు చేపడుతున్న జేసీబీకి అడ్డంగా కూర్చొని అడ్డుకున్నారు. గతంలో పరిగి తహసీల్దార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హాస్టల్ భవనాల కోసం స్థలాలను కేటాయించారని పోలీసులు గిరిజనులను సముదాయించారు. సర్వే చేశాకే పనులు చేపట్టాలని గిరిజనులు పట్టుబట్టారు. సమస్య ఏమైనా ఉంటే తహసీల్దార్ను సంప్రదించాలని ఎస్ఐ గిరిజనులను సముదాయించి పంపించారు. మేము 5 మంది రైతులము పోలీస్ అయితే 1 ఎకర్ ఉన్నది. సహజ యోగా వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని సహజ యోగా నిర్వహణ కమిటీ సభ్యులు అన్నారు. పల్లె పల్లెకు యోగా ధ్యానం గురించి అందరికీ అవగాహన కలిగేలా గత 60 రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలోని 50 గ్రామాలలో సహజ యోగా చైతన్య రథయాత్రతో వెళ్లి అవగాహన కలిగించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సూచించారు. యోగా ధ్యానం ద్వారా కుండలిని శక్తి జాగృతమై మనిషికి అద్భుతమైన శక్తి లభిస్తుందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నడుమ మనిషి తన జీవితాన్ని ముందుకు సాగిపిస్తున్నటువంటి క్రమంలో కూడా చాలా కూడా ప్రతి ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో తన దినందిన జీవితంలో ఒత్తిళ్ళకు ఎదురవుతుంటారు. మరి ఈ ఒత్తిళ్ళన్నిటి కూడా పరిష్కారం లభించాలంటే దీనికి ఖచ్చితంగా శారీరక వ్యాయామం కానీ, ధ్యానం కానీ, యోగా లాంటి కార్యక్రమాలు చేసుకోవడం పట్ల కూడా ఇవన్నీ కూడా మనిషి దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే నిజామాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం కూడా నిజామాబాద్కి సంబంధించి చూస్తున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా యోగా ఏదైతే సహజ యోగా అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సంబంధించి కూడా గత దాదాపుగా 20 రోజులకు పైగా కూడా అందరికీ అవగాహన కలిగించే విధంగా అయితే మారుమూల ఏదైతే నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి సహజ యోగా సంబంధించినటువంటి విషయాల్ని అక్కడ ఉన్న గ్రామస్తులందరినీ కూడా చూపిస్తూ వివరిస్తూ కూడా ఒక కార్యక్రమాన్ని, అవగాహన కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. నిజామాబాద్లో సహజ యోగా అనే ఒక కేంద్రం ఉంది. దీనికి ఏదైతే ఆదివారం కూడా అక్కడ చుట్టుపక్కల నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తుంటారు చాలా మంది. వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ యోగా గురించి తెలపడం, యోగా గురించి అవగాహన కలిగించడం, యోగా గురించి నేర్పించడం ఇట్లాంటి కార్యక్రమాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాణాయామం, యోగా ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం అయితే లభిస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటి అసలు యోగా ఏంటి, యోగాకు సహజ యోగాకు ఉన్నటువంటి డిఫరెంట్ ఏంది, ఇలాంటి అంశాలు తెలుసుకుని అయితే ఒక ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఎట్లా ఇప్పుడు మొత్తం మీరు సహజ యోగా సంబంధించిన కార్యక్రమాన్ని అందరికీ అవగాహన కల్పించడానికి కూడా చాలా రోజులుగా అయితే చుట్టుపక్కల ప్రాంతాలకు విలేజెస్కి వెళ్ళేసి అవగాహన కల్పిస్తున్నారు. ఏంటి అసలు సహజ యోగా ఏంటి, యోగాకు సహజ యోగాకి ఏమన్నా డిఫరెంట్ ఉందా? ఇప్పుడు సహజ యోగా అంటే యోగా ఆసనాలు అనేటువంటివి కావు. ఇది ఒక ధ్యానం చేసేది. అంటే సహజంగా మనతో ఉన్నటువంటి కలయిక సహజ యోగా అనేది. సో జనరల్గా పబ్లిక్ అందరూ యోగా అనుకుంటే యోగాసనాలు వేయడం లాంటివి అనుకుంటారు. అటువంటిది కాదు. ఇది ధ్యాన పద్ధతి.
శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు కనిపెట్టారు ఈ యొక్క ధ్యాన పద్ధతి. దీనివల్ల మనకి తక్షణం ఇక్కడ మనకి అనుభూతి అనేది మనకు వస్తుంది. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనకి ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ఎప్పుడైతే నిర్విచార స్థితి అనేది లభిస్తుంది అన్నమాట, మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ నిర్విచార స్థితిలో మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, రిలీఫ్, పీస్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయి మనకి పీస్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఈ యోగా కంప్లీట్గా ఉచితం. మొత్తం ఈ 60 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాలలో కామారెడ్డి, కరీంనగర్, మెదక్ అండ్ నిజామాబాద్ జిల్లాలలో మోర్ దెన్ 100 విలేజెస్ని కవర్ చేశాము. ప్రతి ఇంటింటికి ఈ యొక్క యోగా యొక్క ఉపయోగం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఈ నిజామాబాద్ పట్టణంలో ఇక్కడ 4 విలేజెస్ 60 రోజుల యొక్క ప్రోగ్రాం అనేది ముగిసింది. తదుపరి జనవరి నుంచి నల్గొండ, తర్వాత ఏప్రిల్లో వేరే డిస్ట్రిక్ట్స్లో అనేది ప్లాన్ చేసుకుంటున్నాము. అదే అండి. ఓకే, అయితే ఇప్పుడు మొత్తానికి కూడా అసలు ఇప్పుడు యోగా గురించి అందరికీ అవగాహన కల్పించి టెన్షన్ జీవితం నుంచి బయటకు తీసుకురావడానికి కృషి అన్నట్టు ఇదంతా. అవునండి, ఇది ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చాలా ఒత్తిడి జీవితం అనేది అనుభవిస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా, అంటే చిన్న పిల్లల నుంచి చాలా పెద్ద వయసు వాళ్ళు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకుంటే ఈ జాబ్స్ పరంగా కానీ, లేకుంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవలు కానీ, ఇవన్నిటి నుంచి కూడా మనకి ఈ రిలీఫ్ అనేది ఉంటుంది, పీస్ అనేది ఉంటుంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పీస్ అనేది ఒక టాబ్లెట్స్ కానీ మందు అనేది ఎవరు కనిపెట్టలేదు. ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ మనకి ధ్యానం, మెడిటేషన్ చేసుకోమని మనకి సలహా ఇస్తున్నారు అన్నటువంటి రోజులు. ఇప్పుడు చెప్పండి, కుండలిని శక్తి అని అంటారు. యోగాలో చాలా చాలా రకాలుగా ఉంటాయి. మరి ఏంటి అది కుండలిని శక్తి జాగృతం అయితే మనిషి ఏదైనా ముందు కనిపెట్టచ్చు, ముందు కూడా తెలుస్తుంది అని అంటారు. అసలు ఏంటి అసలు? ఇది యాక్చువల్గా ఈ సహజయోగాన్ని మనకి శ్రీ మాతాజీ నిర్మలాదేవి మన స్వతంత్ర సమరయోధురాలన్నమాట. అంటే మానవుడికి ప్రప్రథమంగా కావాల్సింది స్వతంత్రం కావాలి. స్వాప్లెస్ తంత్ర అంటే తను తాను తెలుసుకునే శక్తి కావాలన్నమాట. ఆ శక్తి మనం తెలుసుకోవడానికి మన తల్లి మనం ఏదైనా ప్రేమతో మనకు జన్మనిచ్చినప్పుడే ఆ కుండలిని శక్తి అనేది మన వెన్నెముకలో పెట్టారనమాట. దానినే గ్రీకులు శాక్రమోన్ అని పవిత్రమైన మధ్యముఖ అన్నారన్నమాట. ఆ ఎముకలో నిద్రాస్థితిలో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు మేల్కొని నేను తెలుసుకోవాలి, ఈ ప్రపంచంలో నేను ఎంత బతుకుతున్నానని చెప్పని మీరు ప్రశ్నించుకున్న వెంటనే అది అప్రయత్నంగా జాగృతి చెందుతుందన్నమాట. శ్రీ మాతాజీ ఫోటో ముందు కనుక కూర్చుని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటే ఆ కుండలి శక్తి వల్ల మనకు పూర్వీకులు చెప్పినట్టుగా ఇది మంత్రశక్తి కాదు, ఇది మనకి ఎంతో ఉపయోగపడే మన కన్న తల్లి జన్మజన్మల నుంచి మనతో జన్మిస్తున్న శక్తి అనమాట. అది ఆ శక్తి మనకి జాగృతి చెంది ఇప్పుడు అంటే 1970 తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది అనమాట. అందువల్ల 140 దేశాల్లో దీన్ని ఎంతోమంది, అంటే వాళ్ళ కులమతాలకు అతీతంగా వాళ్ళ విద్య ఉందా లేదా అనేది ఏమీ లేదు. దీనికి ప్రశాంతంగా ఒక మానవుడై ఉండి నన్ను నేను తెలుసుకోవాలని కోరికతో ఎప్పుడైతే కూర్చున్నాడో అది కొండలు జాగృతి చెంది ఈ సహస్రారంపై చిన్నపిల్లలు మెత్తగా ఉంటుంది కదా, ఇక్కడికి వస్తుంది. వచ్చిందా లేదా అనేది కూడా నిదర్శనం సహజంలో తెలుస్తుంది, మిగిలిన దాంట్లో తెలియదు. ఇక్కడ ఏదైతే యోగా కేవలం వాళ్ళ ఒక వ్యక్తికి సంబంధించి కాదు, ప్రతి ఒక్కరు కూడా యోగా చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. దీనికి సంబంధించి కూడా ఎప్పటి నుంచో పూర్వీకులు సైతం చెప్తారు, కుండలిని యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అప్పట్లో ఉన్నటువంటి అంటే పురాణ పురుషులు, యోగులు అలాంటి వాళ్ళకి అప్పట్లో అలాంటి శక్తి వచ్చేది. దాన్ని కఠినంగా అంటే కేవలం నార్మల్గా పద్ధతి కాకుండా దాన్ని ఒక పద్ధతి ప్రకారం కూడా కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు చేస్తే అది జాగృతం అయితే మనిషి కూడా అనేక రోగాల నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి అప్పట్లో చేసేవారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 టీవీ, నిజామాబాద్ నుంచి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వడిసలేరు జిఎస్ఎల్ ఆసుపత్రి చైర్మన్ గన్ని భాస్కర్రావు ఆధ్వర్యంలో గన్ని సత్యనారాయణమూర్తి స్మారక రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వడిసలేరు ఆయిల్ ఫామ్ తోటలో ఏర్పాటు చేసిన ఎడ్లబండ్ల పోటీలు నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా సాగుతున్నాయి. 1600 మీటర్లు, 1000 మీటర్ల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుండగా 80 జతల ఎద్దులు పోటీలో పాల్గొన్నాయి. ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల పశువుల పెంపకంపై రైతులు ప్రత్యేక దృష్టిని పెడతారని అన్నారు. ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను గత 6 సంవత్సరాలుగా చేస్తాను. 6వది నాన్నగారి పేరుని చేస్తాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు తండ్రి తల్లిని గుర్తు పెట్టుకోవాలి, అది ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే తల్లి పేరుని కాలేజీ పెట్టాం అండ్ తండ్రి పేరుని ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అరౌండ్ 70 నుంచి 73 జట్ల వరకు ఆల్ ఓవర్ స్టేట్, శ్రీకాకుళం నుంచి ఇక్కడ మన నెల్లూరు వరకు వచ్చినాయి. దాంతోపాటు ఆల్మోస్ట్ 20,000 మంది పబ్లిక్ జనం వచ్చారు. ఈ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయం పట్ల మక్కువతో రైతుల ఆనందాలను విరదలడం కోసం,
రైతుల్లో ఉత్సాహం పెంచడం కోసం ఈ యొక్క పాడి పంటలకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ ప్రాంతం అని చెప్పడం కోసం వారు ఎడ్లబల్లి పోటీలు నిర్వహిస్తున్నారు. అవి నిర్వహిస్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల రైతన్నలందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. రైతులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో కేరింతలతో యువతంతా కూడా అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఈ యొక్క వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకుంటున్నారు. దీనివల్ల పాడి పంటల పట్ల మక్కువ పెంచుకుంటున్నారు, పశువుల పెంపకం పట్ల మక్కువ పెంచుకుంటున్నారు. ఈ విధంగా చూస్తే ఆవుల్ని కూడా అందమైన ఆవుల పోటీలు కూడా పెట్టారు, అలాగే పాల పోటీలు కూడా పెట్టారు. అవన్నీ కూడా పెంచి ఈ యొక్క వ్యవసాయం, ఈ యొక్క పశువుల పట్ల కూడా బాధ్యతతో గన్ని భాస్కరరావు గారు ఈ విధంగా చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇండియా మొత్తంలోనే నెంబర్ 1 పందెం అండి ఇది, ఎద్దుల పందెం అంటే. ఇక్కడ మన జిల్లాలో, మనకి ఇక్కడ ఆంధ్రాలో జరిగే పందెం. ఇండియా మొత్తం మీద ఎంత దూరం పరిగెట్టి ఎడ్లు లేవండి. అంటే పంజాబ్లో అది పరిగెడతాయండి, నిమిషం 2 నిమిషాల పందెం అండి. పంజాబ్ కానీ, హర్యానా కానీ, రాజస్థాన్ కానీ ఎక్కడైనా సరే నిమిషం 2 నిమిషాలు అండి పందెం. మన ఆంధ్రాలోనే ఇంచుమించు మైల్ దూరం వెళ్ళి మైల్ దూరం రావాలండి ఈ ఎడ్లు. ఆ సరదా మీద ఈ పశుపోషణ సరదా మీద మేము తయారు చేసి ఎడ్ల పందాలు ఆడుతుంటామండి. ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ పందెం పెడుతుంటే ఆసక్తిగా కూడా జనాలు వస్తుంటారండి. గత 6 సంవత్సరాలు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా రూపొందుకుంటుంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకునే విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేసినట్లు అభిమానులు తెలిపారు. ఇంత భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి అని, ఇది తమకెంతో ప్రత్యేకమని అభిమానులు చెప్తున్నారు. బాక్సింగ్ డే టెస్ట్ బ్రేక్ సమయంలో ఒక ఘటన చోటు చేసుకుంది. సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి తండ్రి కామెంట్ బాక్స్లో సీనియర్ సునీల్ గవాస్కర్ని కలిశారు. భావోద్వేగంతో గవాస్కర్ కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. వెంటనే సన్నీ ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. అదే కదా ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే. వరంగల్ నగరంలో వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారికి 1.5 కిలోమీటర్ల దూరంలో భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య ఈ దేవాలయం ఉంది. శ్రీ భద్రకాళిదేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అలరారుతూ భక్తులను కటాక్షిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అమ్మవారు ప్రేతాసీనయ్య ఉంది. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు కొలుస్తారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలిగి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల నమ్మకం. భద్రకాళి అమ్మవారంటేనే సమస్తమైన శుభములను, మంగళములను, శ్రేయస్ సంపదలను, భద్రతను, గట్టి భరోసానిచ్చే చక్కని తల్లి అని భక్తుల మనందరి విశ్వాసము. అమ్మవారును భక్తుల పాలిటి కొంగు బంగారు తల్లిగా పిలుస్తారు. మనం కోరిన కోరికలు కఠినంగా ఉండి తీరకపోతే జగన్మాతను ప్రార్థిస్తే, అమ్మను ధ్యానిస్తే తీరుతాయి అన్న ప్రగాఢ విశ్వాసము భక్తజనుల్లో, అమ్మవారి భక్తుల్లో ఉంది. ఎందుకంటే అమ్మవారు అనాది సిద్ధముగా స్వయంభూగా విరాజిల్లే పరమ పావనమైన భూతల మణిద్వీపంగా పిలువబడే మహాపుణ్యక్షేత్రము కోరుగల్లు భద్రకాళి తల్లి. గోర్ఖండ్ నుండి వచ్చామండి. చాలా హ్యాపీగా ఉంది. అంటే మన ఇక్కడ అమ్మవారిది ఏమంటారు, చాలా దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ దేవత భద్రకాళి టెంపుల్ చాలా ప్రతిష్టత కలిగిన దేవత అనేసి మేము విన్నాము. సో ఈరోజు దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా అసలు మేము చూసాము, మాకు అమ్మవారిని చూస్తే 2 కళ్ళు మాకు సరిపోలేదండి. అండ్ ఇక్కడ అసలు చిన్నపిల్లల్ని 3 మంత్స్ ఉన్న బేబీస్ని కూడా తీసుకొని వచ్చారు. సో దాన్ని బట్టి అర్థమైంది ఇక్కడ ఎంత విశిష్టత ఉంది అమ్మవారిది అనేసి. చాలా హ్యాపీగా ఉంది. టుడే ఐఎమ్ సో హ్యాపీ.
గోదర్కన్ నుండి వచ్చాము. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.